నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటంటే కోడలి గారిల్లు. అర్ధరాత్రి బస్సు వేగంగా వెళ్తోంది. నేను తప్ప అందరూ నిద్రలో ఉన్నారు. బస్సు గతుకుల్లోకి వెళ్ళినప్పుడల్లా సీట్లలోంచి ఎగిరిపడి మళ్ళీ అలాగే సర్దుకుని పడుకుంటున్నారు. నాకు మాత్రం కుదుపుకి గత జ్ఞాపకాలు ముసిరేసి నిద్ర అన్నదే రావడం లేదు. గతంలో ఇలాంటి రాత్రే ఇలాగే బస్సులో అబ్బాయి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత ఆతురత, ఎంత సంబరం. ఉయ్యాల్లో వేయబోతున్న మనవణ్ణి చూసుకోవాలని మాటికి ఆయన్ని ఏదో అడుగుతూ ఉంటే, అలివేలు, నువ్వు తొందరపడినా మనం వెళ్లేది తెల్లారాకనే, కాసేపు పడుకోరాదు అంటూ ఆయన నిద్రకు ఉపక్రమించారు. మరి ఈరోజు వెనక్కి ఊరికి ప్రయాణం. ఆయన అలసిపోయి నిద్రపోతున్నారు. ఊరికి వెళ్తున్నామన్న తృప్తో కానీ నిద్ర అయితే పోతున్నారు హాయిగా నోరు తెరిచి. తిరిగి ఊరెళ్లడం మాట బాగానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళాక ఇల్లు గడవడం ఎలా? ఆయనకు ఒంట్లో ఏమాత్రం సత్తువ మిగలలేదు. నాకు నిద్ర రాకపోయినా బలవంతంగా కళ్ళు మూసుకున్నాను. మూతపడిన రెప్పల వెనుక ఎన్నెన్నో జ్ఞాపకాలు తెరలుగా కదిలిపోతున్నాయి. 60 ఏళ్లు దాటే వరకు మా వృద్ధాప్యం ఎలా గడుస్తుంది అన్న ఆలోచనే రాలేదు. ఆయన సహచర్యం ఇచ్చిన ధీమాయే అనుకుంటాను. ఇబ్బందులు, ఒత్తిళ్లు ఎన్ని వచ్చినా కష్టంగా తోచలేదు. ఆయన ఎప్పుడూ ఎంత సరదాగా గడిపారని. అబ్బాయి చదువు వరకు ఆయన కాస్త హైరాణ పడ్డం చూశాను గాని మరి ఎప్పుడూ సంపాదన కోసం ఆరాట పడనూ లేదు, రేపటి కోసం చింతపడనూ లేదు. ఏమున్నా ఏం తిన్నా రేపటికి లేకున్నా నిశ్చింతగా ఉండేవాళ్ళం. ఆయన పేరు సీతారామ శర్మ అని ఊళ్ళో వాళ్ళకే కాదు, ఆయనకు కూడా ఎప్పుడూ తోచదు. ఊర్లో వాళ్ళకి, చుట్టుపక్కల ఊళ్ళల్లో వారికి ఆయన ఎప్పుడూ దేవుడయ్యగారే. అగ్రహారంలోనూ చుట్టుపక్కల ఊళ్ళల్లోనూ అష్టాదవర్ణాలు ఆప్యాయంగా ఆదరంగా దేవుడయ్యా అని పిలిచేవారు. ఒక్కగానొక్క కొడుకుని ఉన్నంతలో పెద్ద చదువులే చదివించారు. మంచి ఉద్యోగంలో కుదురుకున్నాక పట్నం వాళ్లే కోరి పిల్లనిచ్చారు. కోడలు చదువుకున్న పిల్ల, పెద్దింటి పిల్ల. పెళ్లికి తర్వాత తతంగాలకు వాళ్లకు సరిపోలేకపోయామని ఈయన కాస్త బాధపడ్డారు. ఆ తర్వాత నుండి మా ఇద్దరి పొట్ట నింపుకోవడానికి ఏ లోటు లేకుండా గడిచిపోయింది. ఆయనకు తెలిసిన విద్యల్లా అడిగిన వాళ్లందరికీ ముహూర్తాలు పెట్టడమే. పంచాంగము, వచ్చేవాళ్ల ఆదరణ, మాకు ఆదరవు. ఇచ్చింది పుచ్చుకోవడమే తప్ప అడిగి తీసుకున్నది ఎప్పుడూ లేదు. గత 25 ఏళ్లలో వచ్చిన గోదావరి పుష్కరాలు మా ఇంట మిగులు సొమ్ము తెచ్చిపెట్టాయి. అవే మా అబ్బాయి చదువుకి, నా కంఠాపరేషన్కి, మళ్లీ వాడి పెళ్లికి ఏ లోటు రాకుండా గడిపేశాయి. ఇక పెళ్లైన తర్వాత ఊర్లో వ్రతం చేసుకోమని అందరూ పోరు పెట్టినా ఆయన చేసుకోలేదు. కొడుకు ఇష్టం లేదని ఆయన వ్రతం వద్దనుకున్నారు. అయినా కూడా పక్క ఊరి పెద్దరెడ్డి గారి తలంపుతో అందరూ తలో చేయి వేసుకుని మంచి జాతావును సమకూర్చారు. అది వచ్చిన వారానికే ఈనింది. పెయ్యి దూడను పెట్టింది. దానికి మంగా అని పేరు పెట్టారు. నన్ను పేరెట్టి పిలవలేక ఇలా ముచ్చట తీర్చుకున్నారు. ఎవరైనా ఉంటే ఆ బుజ్జిముండని మంగా అని పిలిచేవారు. ఎవరూ లేనప్పుడు కొంచెం మెల్లగా అలివేలు మంగా అని పిలిచి నాకు వినబడిందో లేదో అని నా వంక చూసేవారు. నేను నవ్వేలోపే తల తిప్పేసుకునేవారు. అంత మొహమాటం మనిషి. పట్నం బయలుదేరేటప్పుడు ఆయనకు ఉన్న ఒకే ఒక్క బెంగ మంగ. ఆవు దూడల్ని ఏం చేయాలి? ఆ ప్రశ్నకు మా దూరపు బంధువు కామేశం అన్నయ్య రూపంలో జవాబు దొరికింది. మీరేం బాధపడకండి బావగారు, మా దగ్గర విడిచిపెట్టండి. మీ ఆవును దూడను నేను జాగ్రత్తగా చూసుకుంటాను మీరు తిరిగి వచ్చే వరకు అన్న మాటలకు ఈయన బావా అంటూ కృతజ్ఞతగా చూశారు. అలా ఆనాడు కొడుకు కోడలు దగ్గరికి చేరిన మాకు కొంతకాలం బాగానే జరిగింది. క్రమంగా కోడలి ప్రవర్తనలో మార్పు రావడం, అంతకు మించి కొడుకు విసుక్కోవడం బాధగా ఉన్నా మనవణ్ణి చూసుకుని సరిపెట్టుకునేవాళ్ళం. అబ్బాయి కోడలు ఆఫీసులకు వెళ్ళాక మనవడితో కాలక్షేపం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చేసి వండి సరిపెట్టడంతో సాయంత్రం వరకు బాగానే గడిచేది. వాళ్ళిద్దరూ తిరిగి వచ్చాక అబ్బాయి పిల్లాన్ని ఆడించడానికి పార్కుకు తీసుకువెళ్లేవాడు. ఇక కోడలు సాధింపులు మొదలయ్యేవి సూటిపోటి మాటలతో. ఇందులో బిస్కెట్లన్నీ ఏమయ్యాయి, లీటర్ పాలు ఏమయ్యాయి అంటూ 1,00,000 అనుమానాలతో కోడలు అనే మాటలకు ఆయన బిగుసుకుపోయేవారు. రాత్రిపూట అన్నం కూడా సహించేది కాదు ఇద్దరికి. రాను రాను పరిస్థితి మరింత దిగజారింది. ఆఫీస్కు వెళ్లేటప్పుడు వంటగదికి తాళాలేయడం మొదలుపెట్టింది కోడలు. ఈ సంగతి ఈ వెర్రి మహారాజుకు తెలియక ఒకరోజు మధ్యాహ్నం నీరసంగా ఉంది అలివేలు, కాస్త అటుకులు బెల్లం పెట్టవా అని అడిగారు. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. వరండాలోకి వెళ్లి చీరకొంగు నోట్లో కుక్కుకొని వెక్కి ఏడుస్తుంటే వెనకాలే వచ్చి, వద్దులే అలివేలు, ఊరికే అడిగాను ఊసిపోక, నాకేం ఆకలి లేదు, లోపలికి రా, ఎవరైనా చూస్తే బాగోదు, అబ్బాయి గురించి చెడుగా అనుకోగలరు, వాళ్ళు వచ్చే టైం అయిందిగా
అప్పుడేమైనా తినొచ్చులే, నువ్వు లోపలికి రా అన్నారు. నా గుండె తరుక్కుపోయింది. ఎప్పుడు ఆయన అంతటా ఆయన ఇది వండిపెట్టు అని అడిగిన పాపాన పోలేదు. ఎలాగైనా భిక్షం ఎత్తైనా ఏదైనా చేసి పెట్టాలి అనిపించేది. మరి కొద్ది రోజులకి ఆ ముచ్చటా తీరింది. అబ్బాయి 3 రోజులు క్యాంపుకు వెళ్ళాడు. మనవణ్ణేదో ఆయా స్కూల్ అట, దాంట్లో చేర్పించారు. రాత్రి పడుకునే ముందు వంటిల్లు సర్దుతూ ఉంటే కోడలొచ్చి, రేపు పొద్దున్నే మీరు ఆయన రెడీ అవ్వండి, గుడికెళ్దాం అని చెప్పింది. నిజమేనా కలా అనిపించింది. సరే అని తల ఊపాను. ఉదయాన్నే మనవణ్ణి రెడీ చేసి మమ్మల్ని భోజనం చేసేయమని 9 గంటలకే తీసుకెళ్లి గుడి దగ్గర దింపేసింది. సాయంత్రం వస్తాను, మీకు ఇక్కడ కాలక్షేపం బాగానే ఉంటుంది అని చెప్పి మా మాట కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది. లోపలికెళ్ళి దూరంగా ఉన్న చెట్టు కింద సిమెంట్ బెంచ్ మీద ఇద్దరం కూలబడ్డాం. ఆయన నా మొహం వంక చూడలేదు. ఆయనకి ఏమర్థమైందో తెలియలేదు. అలా గాల్లోకి చూస్తూ మెల్లగా సగం బెంచ్ మీద ఒరిగి కళ్ళు మూసుకున్నారు. మర్నాడు కోడలు చెప్పకుండానే సిద్ధమయ్యాం. ఆ రాత్రే చక్కగా పంచాంగము మరచెంబులో నీళ్లు సిద్ధం చేసుకుని పొద్దున్నే గుడికెళ్ళాక పూజారి గారిని మంచి చేసుకుని పంచాంగం చూసి మంచి రోజులవి చెప్తారు. అంతకంటే మరో విద్య తెలియదు. మీరే ఏదో ఒక రకంగా కాస్త మాట సాయం చేయాలి అని అర్థించాను. కొడుకు కోడలు మమ్మల్ని దింపి వెళ్లడం చూసి ఆయనకు అర్థమైందో ఏమో మమ్మల్ని సానుభూతితో చూడడం మొదలుపెట్టారు. మధ్యాహ్నం వేళల్లో అరటిపళ్ళు మొక్కజొన్న పొత్తులు తెచ్చుకునేవాళ్లం. యాచన తాలూకు దీనత్వం మమ్మల్ని ఆవరించలేదు. ఇంట్లో కంటే ఇక్కడే నయం అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇద్దరం కాసేపు ఆ బెంచ్ మీదే నడుం వాల్చేవాళ్లం. ఇంటికంటే గుడిపదిలం అంటే ఇదేనేమో. గుడి నుంచి బయటికెళ్లేటప్పుడు చెట్టు దగ్గరకు రాగానే సీతారామాభ్యో నమః అన్న మాటకు చాలామంది అలవాటు పడ్డారు. కొందరు వెళుతూ వెళుతూ ఏదైనా చిల్లర మొహమాట పడుతూనే అక్కడ పెట్టి వెళ్లేవారు. బాబు, నేను పంచాంగం చెప్తాను అని మంచి గడియలు దుర్ముహూర్తాల వేళలు చెప్పేవారు. రాను రాను కొందరికి అలవాటై ముహూర్తాలు అడగడం మొదలుపెట్టారు. అలాంటప్పుడు 2-3 రూపాయలు దండం పెట్టి దక్షిణగా ఇచ్చి వెళ్లేవారు. ఆదివారమే కష్టంగా అనిపించేది ఇంట్లో ఉండడానికి. అప్పుడప్పుడు అలా మిగిలిన డబ్బులు ట్రంకు పెట్టెలో దాచుకున్నవి లెక్క పెట్టుకుంటూ ఉంటే కోడలు చూసింది. ఒకసారి, ఏంటి దాస్తున్నారు, ఇలా ఇవ్వండి, నేను దాచిపడతాను, మీకేమన్నా అయితే మందులకో మాకులకో పనికొస్తుంది అంది. ఏమీ అనలేక ఆ డబ్బు ఆమె చేతిలో పెట్టాను. ఇక అది రోజువారీ కార్యక్రమం అయిపోయింది. గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్తూనే దక్షిణ డబ్బులు అడిగి తీసుకునేది. అది ఆషాఢమాసం, కొంచెం ముసురుగా ఉంది. గుడిలో కూడా సందడి లేదు. ఎవరూ ముహూర్తాలు అడగడం లేదు. 2 రోజుల నుంచి ఆయనకు కొంచెం నలతగా ఉంది. వేళకాని వేళలో బెంచ్ మీదే ముడుచుకుని పడుకున్నారు. పొద్దున కూడా భోజనం చేయలేదు. చెయ్యి వేసి చూశాను, వేడిగా తగిలింది. నాకేమీ తోచలేదు. ఎప్పుడూ లేనిది పూజారి గారి దగ్గరకు వెళ్ళి, 1 రూపాయి ఉంటే ఇవ్వండి, రేపిచ్చేస్తాను, కాస్త టీ దొరికితే తేవాలి, ఆయనకు జ్వరంగా ఉంది అని అడిగాను. ఎంత మాట అన్నారమ్మా, ఇదిగో ఉంచండి అని 2 రూపాయలు చేతిలో పెట్టారు. వన్ను కూడా తెచ్చి పెట్టండి, పక్క సందులోనే సాయిబు గారి బేకరీ ఉందమ్మా, దాంట్లో తాజాగా శుభ్రంగా ఉంటాయి, తెచ్చి పెట్టండి. ఇక ఏమీ ఆలోచించలేదు. ఎప్పుడూ బయట తిన్న అలవాటు లేదు. ఇంట్లో తినే ముష్టికూడు కంటే ఇదే ఎంతో నయం. ఈయన పైకి చెప్పుకోకుండా లోపల ఎంత దిగులు పడుతున్నారో తను గ్రహించగలదు. అనుమానించకుండా తొందరగా మరచెంబులో నీళ్లు వంచేసి వెళ్ళి టీ బన్ను తీసుకొచ్చాను. ఎక్కడివి అని అడగలేదు. బన్ను కొంచెం తుంచారు. మరచెంబులో టీ గ్లాస్లోకి సగం పోయమన్నారు. సగం రొట్టె నాకు ఇచ్చి గ్లాస్ ముందుకు చాపి అన్నారు. మీరు తినండి అన్నాను. తిను అన్నట్లు నా వైపే చూశారు. ఏమీ అనలేక సగం ముక్క తుంచుకుని టీలో ముంచుకొని నోట్లో పెట్టుకున్నాను. ఎందుకు ఆయనకు నీరసం తగ్గి కొంచెం బలం పుంజుకున్నట్టు అనిపించారు. ముక్క ముక్కకి గ్లాస్ నా ముందుకు చాపి నవ్వుతూ తినమని తలాడిస్తూ కొంచెం కొంచెం తినేశారు. మూతి తుడుచుకుంటూ సీతారామాభ్యో నమః అంటూ పంచాంగం తెరిచి, నీకు మంచి రోజులున్నాయే ముందరా, శుభం అన్నారు. దుఃఖం ఆపుకోలేక గ్లాసు చెంబు కడిగే మిషతో వెళ్లిపోయాను. మరునాడు సీతారామాభ్యో నమః అన్న ఈయన మాటకు గుడిలో నుంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటున్న ఒక ఆయన మా దగ్గరకు వచ్చి, అయ్యా దేవుడయ్య గారు మీరేనా అన్నారు. ఈయన బిత్తరపోయి చూస్తున్నారు. దేవుడయ్య పిలుపు విని చాలా కాలం అయిపోయింది. నేనండి, పెద్దూరి సామిరెడ్డిని. మీరేంటి ఇక్కడ, ఇలా మీ అబ్బాయి ఇల్లు ఎక్కడా అని ప్రశ్నల వర్షం కురిపించారు రెడ్డిగారు. ఈయన నమస్కారం రెడ్డిగారు, ఒక 70 రూపాయలుంటే ఇప్పించరా, మీ రుణం ఉంచుకోను అని వెర్రిచూపులు చూస్తూ అడిగారు. సరేనండి, ఏమ్మా ఏంటి సంగతి అని నన్ను అడిగితే తలదించుకున్నాను తప్ప ఏమీ చెప్పలేకపోయాను. రెడ్డిగారు కాదనకండి, ఊరెళ్ళాలి, ఒక 70 రూపాయలు ఎలాగోలా సర్దండి అంటూ ఉంటే, ఇక రెడ్డిగారు మీరేం మాట్లాడకండి, ఊరికి నేను పంపిస్తాను,
ముందు మా ఇంటికి వెళదాం అని మా ఒప్పుదల కోసం చూడకుండానే రండయ్యా అని ఆయన చెయ్యి పట్టుకొని బయటకు నడిచారు. నేను ఒక్క నిమిషం అని గుళ్ళోకి పరుగు తీసి, పూజారి గారు, మీ 2 రూపాయలు ఇవ్వలేకపోతానేమో, మేము ఊరెళ్తున్నాం, మా గురించి ఎవ్వరడిగినా మేము ఎక్కడికి వెళ్ళింది ఎవ్వరికి చెప్పకండి అని చెప్పి నమస్కరించి వెనక్కి తిరిగాను. అప్పటికే రెడ్డిగారు ఆయన్ని కారులో కూర్చోబెడుతున్నారు. రెడ్డిగారు ఎంతో ఆదరంగా అపురూపంగా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టి లోపలికి వెళ్లారు. భార్యాభర్తలిద్దరూ వారిస్తున్నా వినకుండా మా కాళ్లకి దండం పెట్టారు. అతిథి మర్యాదలన్నీ చేశారు. భోజనానికి ఏం చేయించమంటారు అని రెడ్డిగారు అడిగారు. భోజనానికి ఏంలే గాని రెడ్డిగారు, మాకు 70 రూపాయలు ఇప్పించండి, మా ఊరెళ్ళాలి అన్నారు ఈయన. సాయంత్రం భోజనం చేశాక నేనే బస్ ఎక్కిస్తాను దగ్గరుండి, ఈ పూటకి మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి దేవుడయ్య గారు అన్నారాయన. ఈయన ఏదో చెప్పబోతుంటే నేనే చెయ్యి నొక్కి ఆపాను. అలాగేనండి అన్న నా మాటకు రెడ్డిగారు పొంగిపోయి, సాయంత్రం ఆ దంపతులిద్దరూ ఒక సంచి నిండా ఏవేవో సర్దిపెట్టి మమ్మల్ని బస్సెక్కించారు. లోకం గొడ్డుపోలేదు అనుకున్నాను నాలో నేను. తెలతెలవారుతుండగా బస్సు అమలాపురం చేరింది. దిగేసరికి ఒక ఆయన, రండి దేవుడయ్య గారు, రండమ్మా అని సామాన్లు తీసుకుని కారు దగ్గరకు నడిపించాడు. కారు సరాసరి మా ఇంటి ముందు ఆగింది. ఇంటి దగ్గర 10-12 మంది ఉన్నారు. నాకంతా అయోమయంగా ఉంది. ఇల్లు మేమనుకున్నట్టు పాడుపడిపోలేదు. పైగా ఇంటి ముందు అంతా అలికి ముగ్గులు వేసి ఉంది. దిగగానే అంతా దేవుడయ్య గారు అని పలకరిస్తుంటే మేమంతా విస్తుపోయి చూస్తున్నాం. ఈయనకు అయితే మరీ అయోమయంగా ఉంది. వాళ్లే మేం ఫలానా అని పరిచయం చేసుకుంటున్నారు. మీరు స్నానాలు చేసి వంటకు సిద్ధం కండి, అన్ని సామాన్లు లోపల పెట్టి ఉన్నాయి. రెడ్డిగారు నిన్ననే కబురు పెట్టారు మీరు వస్తారని అన్నాడు ఒక పెద్దాయన. అంతలో వచ్చేసావా బావా అనుకుంటూ కామేశం అన్నయ్య, మరో మనిషి ఆవుల్ని తోలుకుంటూ వచ్చారు. 2 ఆవులు, ఒక గిత్త, ఒక లేగదోడ. ఇందులో నీ మంగను గుర్తుపట్టు దేవుడు బావా అన్నాడు కామేశం అన్నయ్య. ఈయన అన్నింటినీ చేతితో తడుముతూ మొహం మీద గోధుమ రంగు వర్ణమున్న ఆవును గంగడోలు పాముతూ, మంగా అని వెనక్కి తిరిగి నా వైపు చూశారు. ఆయన కళ్ళు మెరిసిపోతున్నాయి, మొహం వెలిగిపోతుంది. ఈయన అందరికీ దండం పెట్టి, మీ రుణం తీర్చుకోలేను అన్నారు. మనలో మనకి రుణాలేంటండి దేవుడయ్య గారు, మీరు వచ్చేశారు, మాకదే 10,000 అన్నాడు పెద్ద కాపుగారు. నేను గిన్నెతో జున్ను తీసుకొచ్చి ఆయన వెనకాల మెట్టు మీద కూర్చొని ఆయనకు గిన్నె అందించాను. ఈయన మొదటి స్పూన్ నాకు పెట్టారు. నేను లోకం గొడ్డుపోలేదు అన్నాను. ఈయన నిజమే కాని ఎవరి లోకంలో వాళ్ళుండాలి, అదే అందరికీ మంచిది అన్నారు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.